హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ అయిపోయింది. సో మీకు కష్టం ఏదైతే ఉందో అది మీరు అక్కడ ఎంతవరకు అటెంప్ట్ చేయాలో అంతవరకు అటెంప్ట్ చేశారు. సో ఇప్పుడు మనం చేసేది రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయడం, మనకి ఏ సీట్ వస్తుందని తెలుసుకోవడం. ఓకేనా? సో ఇప్పుడు మనం చేసేది ఏముండదు. సో కీ కోసం వెయిట్ చేయాలి, కీ చూసుకోవాలి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి, మన మార్క్స్ చూసుకోవాలి, కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చాలామందికి ఏంటంటే పేపర్ ఎలా వచ్చింది అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంది, ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఇవే డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. సో అవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటికీ లైవ్ చేశాను. సో ఆ లైవ్లో నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడింది అండ్ స్టూడెంట్స్తో మాట్లాడింది అండ్ డేటా కలెక్ట్ చేసిన దాన్ని బట్టే ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేయాలి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కానీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని తెలియడానికి నాకు తెలుస్తుంది అనమాట, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని. ఆయన వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది పేపర్ మీద కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కీ చూసుకున్న తర్వాత అందరూ చూసేది కట్ ఆఫ్ల కోసం. సో మరి కట్ ఆఫ్లు చెప్పాలంటే డేటా ఉండాలి కదా. డేటా ఎవరి దగ్గర లేదు. మనకు ఆంధ్రప్రదేశ్ 60,000 మంది, తెలంగాణలో ఒక 70,000 మంది, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనకు ఓవరాల్గా 22 లక్షల మంది రాశారు. మరి ఈ డేటా అంత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డేటా రాదు. అందుకోసమే తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లా మీరు లైవ్లో డేటా చూసుకునే విధంగా ఒక లింక్ని అయితే డిజైన్ చేశాము. అదే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫస్ట్ కమెంట్ పిన్ చేసి పెడతా. ఫ్రీగా మీరు ఫిల్ చేసి లైవ్ డేటాను చూసుకోవచ్చు, కాంపిటీషన్ మీరే చూసుకోవచ్చు. ఎందుకంటే పక్కోడి కాంపిటీషన్ ఏంటి, పక్కోడి మార్క్స్ ఏంటో తెలిస్తేనే మనకు సీట్ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? సో క్లిక్ చేయండి. యూజర్ నేమ్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి అండ్ స్టేట్, కేటగిరీ, లోకల్ స్టేటస్, జెండర్, మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కీ చూసిన తర్వాత ర్యాంక్ అవసరం లేదు. ఇప్పుడు అటెంప్ట్ టైప్, కోర్స్ ప్రిఫరెన్స్, కోటా అండ్ ఇన్స్టిట్యూట్ సబ్మిట్ చేయగానే ఇట్లా లైవ్లో డేటా వస్తుందండి మీకు. ఓకేనా? లైవ్లో ఇప్పటి వరకు 21 మెంబర్స్ అనేది ఫిల్ చేశారు. ఓకేనా? సో దీంట్లో కేటగిరీ వైజ్ ఎంతమంది, స్టేట్ వైడ్ ఎంతమంది, జెండర్ వైజ్ ఎంతమంది, ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ ఎంతమంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వైజ్ కూడా ఎంతమంది అని క్లియర్గా తెలుస్తుంది. లైవ్ డేటాని చూసుకోవచ్చు. ఓకేనా? అందరూ ఫిల్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు ఒక 10,000 రెస్పాన్స్ వచ్చినాయి అనుకోండి, అసలు మనం ముందే కట్ ఆఫ్ చెప్దాం. 2.5 months కన్నా ముందు వచ్చే కట్ ఆఫ్ మనం ఇప్పుడే చెప్పేద్దాం. ఓకేనా? సో ఇది ఫిల్ చేయడానికి ట్రై చేయండి, మీకే యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్, ఎవరైనా కౌన్సిలింగ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే, అసలు మెంటర్షిప్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీకు రిజల్ట్స్ దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కాలేజ్, కట్ ఆఫ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ప్రయారిటీ ఆర్డర్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, ఫోన్ కాల్స్ నాతో డైరెక్ట్ మాట్లాడడానికి మీకు మెంటర్షిప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. 7893947288 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీరు జాయిన్ అవుతే మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. సో ₹1,00,00,000 MBBS సీట్ని తప్పులు చేసి మోసపోయి సో దేంట్లో ఒక దాంట్లో సీట్ పోగొట్టుకోకండి. ఓకేనా? ఒక పర్ఫెక్ట్ మెంటర్ని చూసుకోండి, వీడు మనల్ని గైడ్ చేయగలుగుతాడు అంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. విజన్ అప్డేట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్ గూగుల్ రివ్యూస్ ఉంటాయి, చదవడానికి ట్రై చేయండి. ఇవన్నీ నేను రాయించేవి కాదు కదా. సో డైరెక్ట్ గూగుల్ రివ్యూస్. సో ఇందులో ఏది నెగిటివ్గా ఉన్నా మీరు జాయిన్ అవ్వాల్సిన పని లేదు. కంప్లీట్గా చూసి వీళ్ళు మనల్ని గైడ్ చేయగలుగుతారు అని మీకు అనిపించినప్పుడు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. విజన్ అప్డేట్ నుంచి నేను గైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో పేరెంట్స్, స్టూడెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్, పిల్లలు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు May 3 తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు, ఒక నీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం వల్ల. సో ఎవరి ముఖంలో సంతోషం లేదు, ఎవరు అంత పర్ఫెక్ట్ ఫేస్తోని బయటికి రాలేదు. సో ఇక్కడ మనం చూస్తేనే పేపర్ టఫ్ వచ్చింది. ఎవరు ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మీ మార్కులను మీరు చూసుకొని, ఓకేనా, మీ మార్కులను మీరు చూసుకొని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ముఖ్యంగా పిల్లల పని అనేది అయిపోయింది. పేరెంట్స్ చేయాల్సిన పని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒక సింగిల్ నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఒక స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని డిసైడ్ చేయదు. ఓకేనా? ఒక అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, 2 అటెంప్ట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 3 అటెంప్ట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు రేపటి వరకు కానీ ఎల్లుండి వరకు కానీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ నీట్ కట్ ఆఫ్ అని ఒక కీవర్డ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి భయపడకండి. మీ మార్కులు, మీ మనోధైర్యాన్ని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? 2026లో May 3 రోజున రాసారు ఎగ్జామినేషన్ కదా, అది మర్చిపోండి. సో అదొక ట్రోమాలనే అందరికీ. సో ఇప్పుడు పేరెంట్స్ చేయాల్సింది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ పిల్లలు, స్టూడెంట్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదబ్బా. ఎందుకంటే పేపర్ ఫుల్ టఫ్గా వచ్చింది. ఓకేనా? పేపర్ ఫుల్ టఫ్గా వచ్చింది. నువ్వు ఎట్లా చెప్తున్నావు పేపర్ టఫ్గా వచ్చిందని అంటే, నేనేం స్టూడెంట్ని ఎగ్జామ్ రాయలేదు, నేనేం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు. నేను 2 గంటల లైవ్లో
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడా, ఓకేనా, స్టూడెంట్స్తో మాట్లాడా, నెక్స్ట్ పేరెంట్స్తో మాట్లాడా, అండ్ వాళ్ళ మార్క్స్ కూడా కౌంట్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కౌంట్ చేసిన తర్వాత రీనీట్ ఎగ్జామినేషన్ ఎలా వచ్చింది, పేపర్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది మాట్లాడదాం, ఓకేనా. రీనీట్ పేపర్. సో ఇప్పుడు రీనీట్ పేపర్ ఏ పేపర్నైనా మనం దేంతో కంపేర్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తాం ఎగ్జాక్ట్గా. కానీ మన దరిద్రం ఏంటి, మనం 2026లోకి ఎగ్జామినేషన్ రాసాము, వాడు దరిద్రుడు చేయడం వల్ల పేపర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక ఎగ్జామినేషన్ రాసాం కాబట్టి మనం 3 పేపర్లతో కంపేర్ చేద్దాం దీన్ని, ఓకేనా. ఒకటి 2025 పేపర్, ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. 2026 నీట్ పేపర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ దాంతోపాటు రీనీట్ పేపర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా, బయాలజీ. ఇది ఇప్పటివరకు నీట్లోనే 2025 పేపర్ అవుతుందో అది టఫెస్ట్ పేపర్, ఇండియా నీట్ చరిత్రలోనే టఫెస్ట్ పేపర్, ఓకేనా. ఇండియా నీట్ పేపర్లోనే వరస్ట్ పేపర్ ఇది, ఎందుకంటే పేపర్ లీక్ అయ్యి పేపర్ క్యాన్సిల్ అయిపోయి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి. సో కాబట్టి వీటి రెండింటితో కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రీనీట్ పేపర్ ఇది చాలా లెంతీగా, ప్రాబ్లమెటిక్గా, ఫుల్ డిఫికల్టీగా ఈవెన్ జేఈ అడ్వాన్స్ రేంజ్లో వచ్చింది. జేఈ అడ్వాన్స్ రేంజ్లో అంటే ఆ పేపర్ మనకు ఒక క్వశ్చన్కి 4 మినిట్స్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు 1 నిమిషం ఉంటుంది అంతే. 1 నిమిషంలో జేఈ అడ్వాన్స్ లెవెల్లో ఫిజిక్స్ పేపర్ వచ్చింది, ఓకేనా. ఈ పేపర్ దీనికన్నా ఒక 100 రెట్లు టఫ్ పేపర్, ఓకేనా, 2026 కన్నా. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడినా, ఎక్స్పర్ట్స్తో మాట్లాడినా ఫిజిక్స్ పేపరే అప్పుడు జేఈ అడ్వాన్స్ లెవెల్లో వచ్చింది, కానీ దీనికన్నా టఫెస్ట్ పేపర్ అంటే ఇది, ఓకేనా. సో ఇప్పుడు 2026లో వచ్చిన పేపర్ దానికన్నా టఫెస్ట్ పేపర్, ఫిజిక్స్ 2025 పేపర్ కన్నా టఫెస్ట్ పేపర్, ఓకేనా. సో నెక్స్ట్ ఫిజిక్స్ ఫుల్ టఫ్. ఎంత టఫ్ అంటే 2 or 3 క్వశ్చన్స్ ఒక యావరేజ్ స్టూడెంట్స్ చేయగలుగుతాడంట. 2 or 3 క్వశ్చన్స్. లేదు ఒక స్టూడెంట్ రిస్క్ చేసి ఫిజిక్స్లోకి వెళ్ళిందంటే టైం కన్సంప్షన్ అన్న అవుతుంది, లేదా నెగిటివ్లోకి వెళ్ళన్నా ఖచ్చితంగా వెళ్తాడు. ఇది ఎక్స్పర్ట్ చెప్తున్న మాట అండ్ స్టూడెంట్స్ చెప్తున్న మాట. నెక్స్ట్ కెమిస్ట్రీ గురించి మాట్లాడు. కెమిస్ట్రీ అనేది అసలు ఈ పేపర్తో కంపేర్ చేయాల్సిన పని లేదంట. 2026లో రాసిన పేపర్తో కంపేర్ చేయాల్సిన పని లేదు. ఇది మోడరేట్ టు డిఫికల్టీ, కానీ ఈ 30-35 డేస్ పీరియడ్ ఉన్న చూసినా ఈ పీరియడ్లో చేయాల్సిన పని కాదు. స్టూడెంట్స్ అందరూ ఒక వేలో చదివితే పేపర్ అంతా ఒక లాజిక్ వేలో ఇచ్చిండు, అంటే మెమొరీ బేస్డ్. డైరెక్ట్గా ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఆయనే చెప్పిండు, నేను నీట్ చరిత్రలోనే ఇలాంటి పేపర్ను చూడలేదు. ఒకవేళ స్టూడెంట్ బయాలజీ చేసిన తర్వాత కెమిస్ట్రీలోకి వెళితే అక్కడే స్ట్రక్ అయిపోతాడు, చేయలేడు. ఈవెన్ టాపర్ కూడా డైలమాలో పడిపోతాడు. వాళ్ళు చదివిన ప్యాటర్న్ వేరు, నేర్పించిన ప్యాటర్న్ వేరు, పేపర్ ఇచ్చిన ప్యాటర్న్ వేరు. ఫుల్ డిఫికల్టీ అనలేను, కానీ మెమొరీ బేస్డ్లో లాజికల్గా పేపర్ ఇచ్చిండు కెమిస్ట్రీ పేపర్. ఇలాంటి పేపర్ ఇక్కడ రాలేదు. ఈవెన్ 2025లో కూడా కెమిస్ట్రీ పేపర్ కొంచెం ఈజీగా ఉంది, అటెంప్ట్ చేసే విధంగా ఉంది. ఒక పేపర్ ఫిజిక్స్ టఫ్ ఉంది కానీ కెమిస్ట్రీ చేయొచ్చు. అండ్ ఇంకా నీట్ పేపర్ అయితే ఇంకా ఉత్త డమ్మీ పేపర్, అది మే 3rd రాసిన పేపర్. ఇప్పటి పేపర్ ఈక్వల్ టు ఫిజిక్స్ రేంజ్లో ఉంది. టఫ్ పేపర్ అని కాదు, డిఫికల్ట్గా ఉందని కాదు, లాజికల్గా మెమొరీ బేస్డ్ చేయలేకపోతాడు స్టూడెంట్ అందులోకి వెళ్తే. ఫిజిక్స్ మన బయాలజీ అయిపోగానే వెళ్ళిపోతే కొంచెం అందులో స్టక్ అవుతాడు స్టూడెంట్ అనే పాయింట్లోకి వచ్చింది. ఇది కెమిస్ట్రీ. ఇంకా బయాలజీ ఈజీ వచ్చిందని చెప్తున్నారు. ఈజీనే, లాజికల్గా ఉంది, మరీ లెంతీగా లేదు. మేలో రాసిన 2026 పేపర్ కన్నా అండ్ 2025 పేపర్ కన్నా ఈజీగానే ఉంది. దీన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, సో ఇప్పుడు మనం ఈ పేపర్ ఏదైతే ఉందో, ఓకేనా, సో అసలు ఈ 2026 పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదండి, ఓకేనా. ఈ పేపర్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం కన్సిడర్ చేసే ఒకే ఒక్క పేపర్ ఏది, 2025 పేపర్ని మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా. 2025, 2026 రీనీట్ మనం కన్సిడర్ చేయాలి. సో ఈ కన్సిడర్ చేసినప్పుడు ఫిజిక్స్ డిఫికల్టీ, కెమిస్ట్రీ చేయొచ్చు, కెమిస్ట్రీ డిఫికల్టీ, ఓకేనా. బయాలజీ కొంచెం లెంది, సో బయాలజీ చేయొచ్చు, ఓకేనా, బయాలజీ చేయొచ్చు. స్టూడెంట్ రీనీట్లో బయాలజీకి వచ్చి కెమిస్ట్రీలో స్ట్రక్ అయిపోతాడు, ఫిజిక్స్ వరకు వెళ్ళడు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ బయాలజీ చేసి కెమిస్ట్రీలో కూడా టైం తీసుకొని ఒకవేళ ఫిజిక్స్లోకి వెళ్తే కూడా టైం కన్సంప్షన్ అయిపోయి టైం చేయడం వల్ల ఎక్కడో అక్కడ మిస్ మ్యాచ్ అయిపోతాడు. సో దానికి మనకు ఒక తేడా ఉంది. పేపర్ 2025 కన్నా టఫెస్ట్ పేపర్, అండ్ కాకపోతే 2025 కన్నా మనకు 15 మినిట్స్ టైం వచ్చింది. ఈ 15 మినిట్స్ టైం వల్ల కెమిస్ట్రీ అనేది డిఫికల్టీగా ఇచ్చేసాడు. దీంట్లో ఆ 15 మినిట్స్ అనేది అయిపోతుంది, అది ఓవర్లాప్ అయిపోతుంది. ఆ 15 మినిట్స్ ఎక్స్ట్రా టైం అనేది ఏం యూజ్ అవ్వదు.
అనే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఓకేనా? సో కాబట్టి పేరెంట్ స్టూడెంట్ ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? టఫ్ పేపర్ గుర్తుపెట్టుకోండి, పేపర్ టఫ్ ఉంది, కట్ ఆఫ్ ఫుల్ డౌన్ అవుతుంది. పేపర్ ఈజీగా ఉంది, ఓకేనా, కట్ ఆఫ్ అనేది ఫుల్ హై అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కట్ ఆఫ్కి పేపర్ డిఫికల్టీ లెవెల్కి. ఓకేనా? ఇప్పుడు ఏముంది, టఫ్ ఉంది. ఎవరెవరికి టఫ్ ఉంటుంది? 22 లక్షల మంది స్టూడెంట్స్కి టఫ్ ఉంటుంది, ఎప్పటికే కాదు కదా. ఓకేనా? మార్క్స్ చూసి టెన్షన్ పడద్దు, మార్క్స్ చూసి భయపడద్దు, కట్ ఆఫ్ చూసి భయపడద్దు. 22 లక్షల మందికి టఫ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నీకు కూడా టఫ్ ఉంటుంది. ఓకేనా? నీకు కూడా టఫ్ ఉంటుంది కాబట్టి మే 3rd రోజున 450 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఏదైనా క్యాండిడేట్కి 380 వస్తాయి అనుకోండి, 380 to 400 వస్తాయి అనుకోండి, నువ్వు సేఫ్ సైడ్ ఉంటావు, సేఫ్ సైడే ఉంటావు ప్రజెంట్ ఉన్న అనాలిసిస్ ప్రకారం. ఓకేనా? సో ఈ లెక్కన తెలంగాణలో మనం చెప్తున్న మార్క్స్ ఓసీ అయితే 400+, 2025 కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ 15 మార్క్స్ అడిషనల్గా ఉన్నా కూడా కెమిస్ట్రీని చేయలేక ఈవెన్ 400 కన్నా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 400 కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం ఓవరాల్గా 400 అనేది సేఫ్ స్కోర్. ఏపీలో చూద్దాం, 500, 480 to 500 సేఫ్ స్కోర్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, 480 కన్నా కూడా బిలో తగ్గొచ్చు. కానీ మనం సేఫ్ సైడ్ 480 to 500. పేపర్ అనేది ఫుల్ డిఫికల్టీ లెవెల్. సో ఏ పేరెంట్ ఏ స్టూడెంట్ టెన్షన్ పడొద్దు, ఇబ్బంది పడొద్దు. పేపర్ ఫుల్ టఫ్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఈజీగా డౌన్ అవుతుంది, ఈజీగా. సో పేపర్ చాలా ఈజీగా వచ్చిందా, కట్ ఆఫ్ అనేది హైలోకి వెళ్ళిపోతుంది. మనకు పేపర్ ఈజీగా ఉంది కదా, మనకు పేపర్ ఫుల్ టఫ్గా ఉంది కదా, కట్ ఆఫ్ ఖచ్చితంగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నేనేం సొంతంగా చెప్పట్లే, ఇదేం నా సొంత అనాలిసిస్ కాదు, స్టూడెంట్స్తోని తీసుకున్నది. ఓకే? సో రేపు మార్నింగ్ వరకు మీకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించి కానీ కట్ ఆఫ్లు క్యాస్ట్ వైజ్ నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియోస్ని లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. 7893947888 నెంబర్ని మీరు సో మెంటర్షిప్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు సార్ మేము డాటాని ఫిల్ చేస్తాము అని అంటే ఈ డాటాని ఫిల్ చేయండి. సో 23 మెంబర్స్ ఉన్నారు. ఇది మనకి ఎంత దూరం రీచ్ అవ్వాలంటే 10,000 రీచ్ అవ్వాలి ఈ ఒక్క వీడియోతో. ఓకేనా? అలా ఫిల్ చేయండి. ఎందుకనంటే సో కట్ ఆఫ్ అనేది నేను చెప్పినా ఇంకెవరో చెప్పినా కూడా ఇప్పుడు బీసీడీలో 1000 మంది ఉన్నారంటే ఆ 1000 మంది డాటా మనకు తెలిస్తేనే కట్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? నేను మీకు స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇస్తా. ఎందుకు స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇప్పుడే ఇస్తా అంటున్నానంటే మనకు రిజల్ట్ రావడానికి 1 month టైం పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 1 month పడుతుంది. ఓకేనా? సో మొత్తం కౌన్సిలింగ్ అవ్వడానికి ఇంకొక 1 month టైం పడుతుంది. 3 months టైం తర్వాత నువ్వు కట్ ఆఫ్ తెలుసుకోవడం కన్నా దానికన్నా ముందే ఇక్కడ నీకు మెరిట్ లిస్ట్లో ఒక ర్యాంక్ ఇస్తాడు, స్టేట్ మెరిట్ ర్యాంక్. అది మనం ముందే తెలుసుకున్నాం అనుకో మనకు సీట్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ ఒక 90% తెలుస్తుంది కదా. సో దట్ ఈ ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి, ఇది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ గ్రూప్స్, మీ టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ మీ వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.